హలో అబ్బా అబ్బబ్బా అబ్బబ్బా ఏం తింటున్నావు చెప్పు. క్యాకారి అట్లా తింటున్నావా దోశ? అట్లా తింటున్నావా? పెట్టుకో పెట్టుకో పెట్టుకో. తీయడు తీయద్దు తీయడు తీయద్దు తీయను తీయను తీయను. అమ్మో ఎంత బలం ఉంది దానికి. ఏం చేస్తున్నారు మీరు? మామిడాకులు, లోలాకులు, మామిడాకులు. రేపు ఈశాన్ విత్ లోలాకులు. లోలాకులు కదా, దుద్దులు, కమ్మలు. అసలు నేను మర్చిపోతున్నా. అలా ఎలా మర్చిపోతారు? ద గ్రేటెస్ట్. ఏమిటి తీయా? నేను నేను ఇంకా గట్టిగా పెడతాగు. తీయి ఆపోజిట్ ఏంది? తీయా మొత్తంకి పెట్టేసిన. నేను తీయ. నువ్వు దోశ తిను, దోశ తిను. రెడీయా? రెడీ లాగా. సైరన్ ఎందుకే? హ్యాపీ ఉగాది చెప్తున్నావా అందరికి? హ్యాపీ ఉగాది. హాయ్ చెప్పు. హాయ్ 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 బాయ్ చెప్పు. లేకపోతే హాయ్. ఫ్లయింగ్ కిష్ పెట్టు, ఫ్లయింగ్ కిష్ పెట్టు. చాలు ఇంకా అది వేరే యాక్టివిటీ. విశాన్వి హాయ్ హాయ్. ఇగో ఈషా ఈషా సో ఫెస్టివల్ ఉగాది అంటేనే ఫ్యామిలీ వైబ్స్, ఇంకా ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. సో మేమైతే మార్నింగే లేచి ఇల్లు క్లీన్ చేసుకొని మామిడి తోరణాలు కట్టడము అండ్ అందరం మంచిగా కొత్త బట్టలు వేసుకోవడం, పూజ చేసుకోవడం అవన్నీ ఉంటాయి. సో ఇప్పుడైతే స్నానాలకి వెళ్తున్నారు పునీత్ ఇంకా ఈశాన్వి. బొట్టు పెట్టి చెమర్ రాస్తున్నాం అన్నమాట వాళ్ళిద్దరికి. ఆ తర్వాత స్నానం పోయిపించేసి ఇంకా కొత్త డ్రెస్ వేస్తాయి ఈశాన్వికి కూడా. నేనేమో ఆల్రెడీ చీరతో రెడీ అయిపోయి ఉన్నా. వంటలు అవుతున్నాయి. సో ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ అయితే చేసే చూపిస్తా, బట్ అయిపోయినాక కూడా మళ్ళీ మొత్తం ఒకసారి చూపిస్తాను ఏమేమి చేసినాను అని చెప్పి. సో ఉగాది కాబట్టి ఉగాది కాదు ఉగాది అట్లా వచ్చింది. సో ఉగాది కాబట్టి మామిడికాయ స్పెషల్ కదా, అందుకే వాళ్ళ మొత్తం మా ఇంట్లో మామిడికాయ మయం అనమాట. పులిహోర వచ్చేసి మామిడికాయ పులిహోర. కానీ చూపి రెడీ అవుతుంది ఆల్రెడీ. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కొంచెం సేపు ఇట్లా మూత పెట్టేసి ఇంకా బంద్ చేయడమే. నెక్స్ట్ కూరలు అయితే మామిడికాయ వేయలేదు, మామిడికాయ వేయలేము కాబట్టి దొండకాయ కూర ఒకసారి కలుపుతాం. అయ్యో రెండు ముక్కలు కింద పడ్డాయి. మూత తెరిచేయండి చూసాను, కొంచెం సన్నగా వేస్తాం. నెక్స్ట్ పప్పు. ఇది పాపది ఫుడ్ రెడీ అవుతుంది. పప్పు అన్నమాట. పప్పు విజిల్ దిగింది. అక్కడే ఉంది పాలకూర. పాలకూర అండ్ మామిడికాయ. పాలకూర అండ్ మామిడికాయ పప్పు. వావ్, లుక్ సో టెంప్టింగ్. మై ఫేవరెట్. పచ్చిమిరపకాయలు వేసి పాలకూర ఇంకా మామిడికాయ పప్పు. ఇది అయిపోయింది. పోపు వేయాలి దీంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది భక్షాలకు అన్నమాట. మెత్తగా అయిందా? ఇది చూద్దాం. అయింది. ఇగో మెత్తగా అయిపోయింది. అయింది. మిక్సీకి వేయాలి. సో ఇది భక్షాలకి పప్పు రెడీ పూర్ణానికి కోసము. అండ్ ఇక్కడ చిన్న మామిడికాయ కట్ చేసుకొని పెట్టుకున్నా ఉగాది పచ్చళ్ళు వేయాలని చెప్పి. అదంతా ప్రిపేర్ చేయలేదు, ఇంకా చేయాలన్నమాట. సో ఈశాన్వికి వచ్చేసి కిచిడి, అన్నం, మసూర్ దాల్,
పెసరపప్పు, బీన్స్, క్యారెట్. బీన్స్ వేయలేదు, పెసరపప్పు, ఆలు వేసిన, ఆలు ఇంకా టొమాటో అన్నమాట విత్ లిటిల్ జీరా. ఇదంతా మెత్తగా చేసేసి బాగా మ్యాష్ చేసి నెయ్యి వేస్తే ఉంటుంది. నాకు చాలా ఇష్టం. సో ఇంకా మా పాపకు 1 ఇయర్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఉప్పు వేయట్లేదు. ఆఫ్టర్ 1 ఇయర్ కొంచెం కొంచెం ఉప్పు మెల్లి కొంచెం కొంచెం వేస్తాను అనమాట. సో ఇక్కడ నేను లిస్ట్ రాసుకున్నా ఇవాళ ఏమేమి చేయాలి అని చెప్పి. ఉగాది పచ్చడి, భక్షాలు, పాలకూర పప్పు, దొండకాయ కూర, మ్యాంగో పులిహోర, దద్దోజనం అని రాసుకున్నా. బట్ ఏ దద్దోజనం ఏమొద్దే అన్నాడు అనమాట మా హస్బెండ్. ఇప్పుడు నిజం చెప్పు. టైం లేదని కానీ దద్దోజనం ఏమొద్దు లైట్ కదా అన్న. నీ ఇష్టమే అని అన్నాడు. ఇది రియాలిటీ అన్నమాట. అయిపోయినాక మళ్ళీ ఎట్లా అయినాయి అనేది నేను ఫైనల్ లుక్ చూపిస్తా. హలో, స్నానంకి వెళ్ళమ్మా. హ్యాపీ ఉగాది. హ్యాపీ ఉగాది చెప్పు, హ్యాపీ ఉగాది చెప్పు. ఈమెకి యాక్చువల్లీ టీత్ వస్తున్నాయి అనమాట. సో అందుకే ఇట్లా వేస్తుంది బాగా. హలో శూన్యం. బొప్పాయి పండు. ఈ షామి ఎంత దగ్గర అయితే అంత క్యూట్ ఉంది. నన్ను దగ్గర తెచ్చిన చెప్పి మమ్మీ నేనా అసలు క్యూటే లేను. అన్నీ ఎక్కుతున్నవే. వంకి గాజులు. ఈ దండ వేసుకుందామా ఈశాన్వి? ఉంచుకుంటావా తీసేస్తావా చెప్పు. అసలు ఇంపాసిబుల్ అది. ఉంచుకుంటావా తీసేస్తావా? ఆహా తీసేస్తావా ప్లీజ్. ఈషా చూపి. ఈషా, ఈశాన్వి చేయి. నాన్న చూపి. అచ్చు 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 నాన్న చూపి. ఈశాన్వి పెరుగల్ల పెద్దిరెడ్డి బిడ్డనో రామ కట్టి బిడ్డనో రామ సిలుక గౌరాలి నన్ను చేసి పెంచనే. సిగ్గుపడుతున్నావా రెడీ అని? యూ సిగ్గింగ్ రే. సూపర్ అన్నమ్మా. కాకి ఏమంటది ఈషా? కాకి ఏమంటది? కాకి ఏమంటది బిడ్డ? అమ్మ ఫ్లైయింగ్ కిష్ పెట్టు. ఐ లవ్ యూ. మళ్ళీ మళ్ళీ పిట్ట చెప్పు. పిట్ట. చాలు చాలు చాలు. ఐ లవ్ యూ. ఇత పెట్టు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. పిల్ల మెల్లగా వచ్చిందే క్రీమ్. ఇందాక ఏం వేసిన తెలుసా? పెట్టినా ఇలా అయ్యింది. అది కూడా నవ్వుతుంది. దెబ్బకి తీసేసినాయిగా. అబ్బా స్పీడ్గా తిప్పుతున్నావా నువ్వు? నెయ్యి బొబ్బట్లు. నువ్వు కూడా గుడ్ జాబ్. మామీ అండ్ డాటర్ డూయింగ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. డాడీకి కాంప్లిమెంట్స్ రావులే ఎన్ని చేసినా కూడా. అయినా ఇవ్వట్లేదు ఏంటి అనుకుంటున్నావా? అది రాదని తెలుసులే. థ్యాంక్ యూ ఫర్ బేరింగ్ విత్ us. అదో అది ఇస్తుంది నాకు కాంప్లిమెంట్. ఏం చేస్తున్నావు నువ్వు వంట? What are you whisking? What are you whisking? ఏ అదే ఆ డిష్ పేరు. ఇక్కడ సైడ్స్ కి ఎక్కువ మిగిలింది యాక్చువల్లీ కదా. ఇంకా ఇట్లా మిగిలింది నాకు. అది రాలే నాకు ఇట్లా చేయాలి. That's all right. యాక్చువల్లీ చాలా మంది పసుపు వేస్తాయి ఎల్లో కలర్ అవ్వడానికి, కానీ నేను వేయలే. నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా వేస్తాను వచ్చిన అనమాట మా హస్బెండ్. కానీ అటు తిప్పక్కర్లేదు, అలా ఎట్టేసి చెప్తా నేను ఫస్ట్. ఫస్ట్ ఇట్లా ఒట్టు. ఇగో ఇక్కడ చూడు ఎట్లా వేసినావు నువ్వు. తిప్పి నేను చేసేస్తా. పట్టుకో
సో పట్టుకో, అది ఒక్కటి ఫిల్ చేసి ఇస్తా. సమ్ ఎక్స్పెరిమెంట్ అంట గాయస్. ఇట్లాను నేను చేసిందే ఇన్నని పూర్ణాలు. ఏ ఇంకా లావుంది, కొంచెం సన్నగా అంత చేయి. వద్దా? సరే వేసేసేయగా. నెయ్యేనా ఫస్ట్? ఆగు జర రుక్కో. ఆర్ట్ బై మిస్టర్ హస్బెండ్. థ్యాంక్ యూ. ఆగు ఫస్ట్ మెత్తగా ఉంటుంది. అట్లా ఫోల్డ్ ఎందుకు ఉన్నదే ముత్యమంతా నీ అంత. ఫోల్డ్ అయింది సార్. అది నీకు ఫోల్డ్ అయ్యేటట్టే వేసినావు. ఇగోటి ఇట్లా పెట్టేసి ఇప్పుడు దీంట్లో పూర్ణం పెట్టి ఫోల్డ్ చేయాలి, ఇట్లా మోమోస్ చేసినట్టు. వేసి ఎక్సెస్ వేసి ఇట్లా పెట్టి అలా ఆటనతో ఫుడ్ అంతా కూడా అయిపోయింది, భక్ష్యాలు కూడా అయిపోయినాయి. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ ఉగాదికి ఉగాది పచ్చడి. సో ఈసారి మా చిట్టి తల్లితోని కలిసి నేను ఉగాది పచ్చడి చేస్తున్నాను. సో ఇదొక డిషే కాదు, బేసికలీ ఇట్స్ అ సింబల్ ఆఫ్ లైఫ్. అంటే మన ట్రెడిషన్లో ఈ పచ్చడిలో ఉన్న 6 days అంటే షడ్రుచులు అంటారు కదా, మన జీవితంలో వచ్చే ఇమోషన్స్ అనమాట. అంటే రిప్రజెంట్ చేస్తాయి బేసికలీ. సో స్వీట్కి బెల్లం వేస్తాం మనము, సోర్కి చింతపండు అంటే పులుపుకి, ఇంకా చేదుకి వేప పువ్వు వేస్తాము, స్పైసీ కూడా వేస్తారు. యాక్చువల్లీ మా అత్తయ్య వాళ్ళ సైడ్ మిరియాలు కానీ స్పైస్కి యూజ్ చేయరంట, సో మేమైతే వేయలేదు. సాల్ట్కి ఉప్పు అండ్ పులుపుకి మ్యాంగో పీసెస్ అనమాట. ఇవన్నీ వేసి మంచిగా కలిపి ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేసేసినాం. నేను ఇంకా బుద్ధి ఈశాన్వి ఎంత ఎగ్జైట్ అవుతుందో అసలు ఇట్లా తనతో చేపిస్తుంటే. డిషెస్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఈ ఉగాది పచ్చడితో సహా అన్నీ తీసుకొని దేవుడికి నైవేద్యం పెడుతున్నాము. సో ఆల్రెడీ మా ఇంట్లో పూజ అయితే అయిపోయింది అండ్ లాస్ట్ పార్ట్ నైవేద్యం అనమాట. సో అన్నీ ఒక ప్లేట్లో సర్వ్ చేసి దేవుడి దగ్గరికి తీసుకొని వెళ్ళినాము. ఉగాది అయినా ఉగాది పచ్చడి అయినా మనకు గుర్తొచ్చేది ఏంటంటే లైఫ్ ఇస్ అ మిక్స్ ఆఫ్ ఆల్ ఎమోషన్స్, హ్యాపీనెస్, పెయిన్, యాంగర్, సర్ప్రైజెస్ ఇట్లా. సో మనం అన్నీ యాక్సెప్ట్ చేసి పాజిటివ్గా ముందుకు వెళ్ళాలి అని ఒక మంచి మెసేజ్ అనమాట. అంటే కొత్త ఇయర్, కొత్త స్టార్ట్. ఈ తెలుగు న్యూ ఇయర్లో మనం ఉగాది పచ్చడి తినడంతో మన లైఫ్లో ఏదొచ్చినా కానీ ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ అని ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ బేసికలీ. అంటే నాకు అట్లా అనిపిస్తుంది అనమాట. సో చెప్పిన అంతే. సో లంచ్ అయిపోయింది, అన్ని ప్రిపరేషన్స్ అయిపోయినాయి, పూజ అయిపోయింది, నైవేద్యం అయిపోయింది, పెట్టుకొని కూర్చున్నాం అనమాట. అండ్ చూపిస్తా అని చెప్పిన కదా వెరైటీస్. సో చింతపండు ఏంది, మామిడికాయ పులిహోర, పాలకూర మామిడికాయ పప్పు, దొండకాయ కూర, అన్నం, భక్షాలు డబ్బా తీసుకొస్తావా ప్లీజ్? ఐల్ షో టు ద ఆడియన్స్, మై ఫ్రెండ్స్, మై సబ్స్క్రైబర్స్. ఈశాన్వి అన్నిట్లలో వీడియో ఇప్పించినప్పుడల్లా హైచల్నే కూర్చుంది కాదా? మరి మేము ఏదైనా పని చేస్తుంటే తన సైలెంట్గా ఉండాలి అని అంటే హై చైర్లోనే కూర్చోబెడతాం అనమాట. ఇంతసేపు అంతా కింద తిరిగింది. భక్షాలు. హ్యాపీ ఉగాది చెప్తున్నావా? సాయంత్రం 7:40 7:40 ఆ టైంకి ఫ్రెష్ అయిపోయి
మేము కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి స్టార్ట్ అయినాము. సో ఉగాది పండుగ రోజు ఆ టెంపుల్లో చాలా క్రౌడ్ ఉంటుంది. సో అందుకే అపాయింట్మెంట్స్ కూడా పెట్టారంట. సో మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఆన్లైన్లో అక్కడికి వెళ్ళాలి. సో బేసికల్లీ పార్కింగ్ గుడికి చాలా దూరంలో ఒక స్కూల్ దగ్గర పెట్టారనమాట. సో అక్కడ నుంచి ఇట్లా స్కూల్ బస్సెస్ అరేంజ్ చేశారు షటిల్ లాగా. సో మనం ఆ బస్సులో ఎక్కి వెళ్ళాలి. లిటరల్లీ ఎంత డిఫరెంట్ ఫీలింగ్ అనిపించింది నాకు. ఇట్లా అందరు ఎక్కి పెళ్ళికి పోతున్న ఫీలింగ్ అనిపించింది అనమాట, రెడీ అయిపోయి అందరూ. అందుకే ఇట్లా పెళ్ళికి వెళ్తున్నాం గైజ్ అని చెప్పి నేను మెల్లగా అంటూ ఉన్నా. పక్కన నుంచి మెల్లగా మెల్లగా అని అంటూ ఉన్నాడు. సో ఇట్ వాజ్ ఫన్ యాక్చువల్లీ. అండ్ యూఎస్లో స్కూల్ బస్ ఎక్కడం ఫస్ట్ టైం నేను. ఎందుకు ఎక్కుతాం ఆబ్వియస్లీ మనం స్కూల్ బస్, ఎవరిమైనా కానీ, స్కూల్ పిల్లలు తప్ప. సో ఇది కొత్త ఎక్స్పీరియన్స్ అట్లా. సో చెప్పినా కదా ఫుల్ క్రౌడ్ అని చెప్పి. మేము వచ్చిందే లేట్, మా లాస్ట్ అపాయింట్మెంట్ అనమాట, లాస్ట్ స్లాట్. బట్ స్టిల్ చాలా క్రౌడ్ ఉండే. ఆరతి ఉండే యాక్చువల్లీ. ఆరతి అయిపోయిన తర్వాత మేము దర్శనంకి వెళ్ళాము. సో అందుకే చాలామందికి ఇట్లా కూర్చుండిపోయారు ఆరతి కోసము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కొత్తగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ప్రతిష్ఠ చేసినారు కదా. సో నాకైతే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తాయి అన్నమాట. తిరుపతికి కూడా నాకు చాలా ఇష్టం తిరుపతి అంటే బేసికల్లీ. సో తిరుపతికి పోయినప్పుడల్లా కూడా అంతే, ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో. ప్రతిసారి పోయినప్పుడల్లా కొత్త ఫీలింగ్ ఉంటుంది. అండ్ వెంకటేశ్వర స్వామిని చూసిన ప్రతిసారి తిరుపతిలో నాకు కొత్తగానే అనిపిస్తాడు అనమాట. సో చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ టెంపుల్ కానీ, తిరుపతి వైబ్స్ కానీ. ఎంత క్రౌడ్ ఉన్నా కానీ అసలు ఆ ఫీలింగే వేరే అనిపిస్తుంది. సో నాకు ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని చూస్తే ఆ పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. బాగా కనెక్ట్ అవుతా నేను. అండ్ ఈశాన్వికి చూపించి మంచి దండం పెట్టిస్తున్నా. బయటకు వచ్చేసి కొంతమంది మన సబ్స్క్రైబర్స్ కలిసారు. వాళ్ళందరితో హ్యాపీగా మాట్లాడి కొన్ని ఫొటోస్ దిగినాం మేము సబ్స్క్రైబర్స్తోని అండ్ మేము ఫ్యామిలీ. సో ఇట్లా మా టెంపుల్ విజిట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ యుగాది. లాస్ట్ ఇయర్ అయితే ఈశాన్వి బొజ్జులో ఉండింది అండ్ యుఎస్ లో అంత ఫ్యామిలీ ఉండే ఇక్కడే ఉగాదికి. సో ఇయర్ ఆబ్వియస్లీ మిస్ అవుతున్నాం ఫ్యామిలీని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా నేను. మా అత్తయ్య మామయ్యకి, అమ్మ నాన్న, అన్నలు, వదినలు, శ్రీహిత అందరికీ హ్యాపీ ఉగాది మా ముగ్గురు తరపు నుంచి. అండ్ వీరందరితో పాటు మా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ ఉగాది. మేమైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీ అందరు కూడా మీ ఉగాది ఫెస్టివల్ ని బాగా చేసుకున్నారని చెప్పి అనుకుంటున్నాను. సో ఇక్కడతోని ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా. హోప్ యూ లవ్ లైక్ దిస్ వీడియో. Please like, share and subscribe to my channel and don't forget to press the bell icon for more updates. Until then, take care. Bye bye.